నండి సృష్టిని నిర్మించి తన చేతులతో మనల్ని నిర్మించి మన నిర్మాణమునకు కర్త అయిన దేవుడు. అందరూ ఏకాత్మతో తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతిద్దాం. సమయం దేవుడు మనకు ప్రేమగా ఇచ్చాడు. దయను బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. పరిశుద్ధుడా దేవా, స్తుతి స్తుతి స్తుతి. కెరూబుల చేత, సెరూపుల చేత, 24 పెద్దల చేత, 4 జీవుల చేత, పరలోక సైన్యము చేత కొనియాడబడుతున్న దేవదేవుడా, భూలోకమందున్న నాయనా సకుల భక్తుల చేత ఆరాధించబడుతున్నవాడా, సకల పరిశుద్ధులు నాయనా పరిశుద్ధుల చేత ఆరాధించబడుతున్నవాడా, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు వందనాలు. సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే అమరుడివై జీవించుచున్న సర్వశక్తి మంతుడా, నీకు వందనాలు. ఆరాధిద్దాం ఆరాధిద్దాం. ఏక మనస్సుతో దేవుణ్ణి స్తుతిద్దాం, ఘనపరుద్దాం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. అయ్యా, ప్రపంచమంతా ఈరోజు బేత్పగే బేతనియా నుండి యెరూషలేమునకు మీరు ప్రయాణం చేసిన ఆ అద్భుతమైన సంఘటన ఈరోజు ప్రతి సంఘములో వివరించబడుతుంది. ఈ పామ్ సండేని బట్టి వందనాలు, మట్లాది వారాన్ని బట్టి వందనాలు. మీరు చేసిన కార్యాన్ని, ఆ శిలువ యాగాన్ని నేటికి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. శిలువ లేకపోతే మాకు మరి ఒక మార్గమే లేదు. పౌలు అంటున్న రీతిగా మేము శిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాము అని. మేము ప్రకటించాల్సింది ఆయన్నే. పాపముల చేత, శాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్న మమ్మల్ని మీ శిలువ యాగము వలన, మీ రక్తము వలన, మీ మాదిరి, మీ తగ్గింపు మా రక్షణకు కారణమైంది. ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ సురక్షితంగా తీసుకురండి. నలుమూలల నుంచి వస్తున్న నా బిడ్డల్ని ప్రత్యేకమైన నీ ఆత్మతో నింపండి. ప్రతి విశ్వాసి ఆనందించాలి, మేలులు పొందుకోవాలి, స్వస్థతలు స్వీకరించాలి, బంధకాల నుంచి విడుదల పొందాలి, ఆత్మలో సంతృప్తి పొందాలి. వందనాలు నాయన. అంకిరెడ్డిపాలెన్ని స్వాస్థ్యంగా ఇవ్వండి. అంకిరెడ్డిపాలెన్ని స్వాస్థ్యంగా దయచేయండి. నన్ను అడుగు అన్నా, మీరు అప్పటికే కదిలిస్తున్నారు. అంకిరెడ్డిపాలెం నుంచి అనేకులు వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి సాక్ష్యాన్ని దయచేయండి. అంకిరెడ్డిపాలెం నుంచి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. ఆశీర్వాదాలతో నింపండి. నీకే వందనాలు. సంఘ బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించండి. నన్ను నీ ఆత్మతో నింపండి. మా యవ్వన బిడ్డలు
నాయనా పైన జరుగుతున్న సండే స్కూల్ టీచర్స్ని, సాయంకాలం జరుగుతున్న యూత్ మీటింగ్ని దీవించండి, కనికరించండి. మా యవ్వన బిడ్డల మీద నీ ఆత్మ ప్రసరించునుగాక. వారికిచ్చిన ప్రతి బాధ్యతలో నమ్మకంగా సేవ చేస్తున్నారు. వాళ్ళకి రావలసిన దీవెనలు పుష్కలంగా దయచేయండి. వందనాలు నాయనా. ఈ రోజు కూడా స్వస్థతలు జరుగునుగాక. స్వస్థతలు. బలహీనులైన ప్రతి బిడ్డని మీరు ఆదరించండి. నీ వాగ్దానమును బట్టి ప్రతి ఒక్కరిని నీ దయగలిగిన కృపలో వర్ధిల్ల చేయండి. యేసు నామములో స్తుతించి ఈ ఆరాధన ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడదాం దేవునికి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమార్థంగా అందరం కలిసి పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్ను వర్ణింపగలరా అనే పాటతో కార్యక్రమాన్ని దేవునికి మహిమార్థంగా ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్ను వర్ణింపగలరా, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా, పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా, నిరూపమ ఫలబుద్ధి నీతి ప్రభావ, నిరూపమ ఫలబుద్ధి, నిరూపమ ఫలబుద్ధి, నిరూపమ ఫలబుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, కరుణాను రక్షించు కరుణా సముద్ర, కరుణాను రక్షించు, కరుణాను రక్షించు, కరుణాను రక్షించు కరుణా సముద్ర, పరిశుద్ధ మగునాత్మ పరమూలినాత్మ, పరిశుద్ధ మగునాత్మ పరమూలినాత్మ, పరమానంద ప్రేమ భక్తుల చిరుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తుల చిరుమా, జనత కుమారాత్మ కరుణేక దేవా, జనత కుమారాత్మ కరుణేక దేవా, తన మహిమ ఎల్లును తన నిజముగా, తన మహిమ ఎల్లును, తన మహిమ ఎల్లును, తన మహిమ ఎల్లును తన నిజముగా, పరిశుద్ధ
పరిశుద్ధ ప్రభువా పరభూత అయినాని సిలువను ధ్యానిద్దాం. 7వ పాట పాడదాం. సిలువను ధ్యానిద్దాం. మన స్తుతి గీతాల్లో నుంచి 7వ పాట దేవునికి మహిమార్థంగా పాడుకుందాం. సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా సిలువలో నిలిచెను మేకులతో సిలువలో నిలిచెను మేకులతో బరువుతో నీతను ఒరిగెను వేదనతో బరువుతో నీతను ఒరిగెను వేదనతో సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా సిలువలో ఒక మకుటం అల్లిరా నీ తలపై సిలువలో ఒక మకుటం అల్లిరా నీ తలపై చిరకతో నీ దాహం తీర్చెనా ఈ లోకం చిరకతో నీ దాహం తీర్చెనా ఈ లోకం సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా ప్రక్కలో పల్లెముతో గ్రక్కునా పొడి చేరా ప్రక్కలో పల్లెముతో గ్రక్కునా పొడి చేరా రక్తమే చిండేను శాపమే మిగిలేను రక్తమే చిండేను శాపమే మిగిలేను సిలువలో 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 నా ప్రభువా శ్రమలలో 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 నలిగేవా సిలువలో యేసు ప్రభు శ్రమలలో క్రీస్తు మహా సిలువలో
జాలి లేని మన కోసం జాలి కలిగిన దేవుడు ఆ సిలువలో తన ప్రాణాన్ని మనకు దానముగా ఇవ్వడం వల్ల ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం తీర్చబడ్డాం. త్యాగమూర్తి ఆయన. ఆమేన్. దేవునికి మహిమార్థంగా ఈరోజు ప్రపంచమంతా కూడా మటల ద్వారాన్ని గుర్తు చేసుకుంటారు. మనం కూడా గుర్తు చేసుకుందాం. అందరం కలిసి 23వ పాట పాడదాం. యేసు రాజు రాజుల రాజై ఆయన వస్తూ ఉన్నాడు. మనమందరం హోసన్నా పాడాల్సిన సమయం. హోసన్నా అంటే దేవా నన్ను రక్షించు అని. హోసన్నా అంటే అర్థం ఏంటి? మమ్మల్ని రక్షించు. కాబట్టి మనల్ని రక్షించాడు ఆయన. రక్షించాల్సిన మనుషులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. మనమందరం ఏకాత్మతో హోసన్నా అనబడిన ఈ పాట దేవునికి మహిమార్థంగా పాడుకుందాం. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయం మనకే. హోసన్నా జయం మనకే. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రాలు పొంగి పొర్లినా. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రాము పొంగి పొర్లినా. భయము లేదు జయము మనకే. భయము లేదు జయము మనకే. విజయ గీతం పాడెదము. విజయ గీతం పాడెదము. హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయం మనకే. హోసన్నా జయం మనకే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా. యేసు గాయము స్వస్థపరచును. యేసు గాయము స్వస్థపరచును. రక్తమేర క్షణనీచు. రక్తమేర క్షణనీచు. హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయం మనకే. హోసన్నా జయం మనకే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు. హల్లెలూయా స్తుతి మహిమా. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు. హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై. యేసు రాజు మనకు ప్రభువై. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయం మనకే.
కలిగిన మా తండ్రి, నిన్ను ఆరాధించుకోవడం, మీ మహోన్నతమైన నామాన్ని కీర్తించడం మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకే వందనాలు. మాట్లాడి ఆరాధించండి. ఆయన నీకేమై ఉన్నా, ఏమనుకొని వచ్చావు ఇక్కడ? ఎందుకోసం వచ్చావు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. దేవదూతల ఆరాధనన్న, తన పోలికలో నిర్మించబడిన నువ్వు చేసే ఆరాధనన్న దేవునికి చాలా ఇష్టం. అందుకే స్తుతుల మధ్యలో నివాసం చేస్తాను అని చెప్పాడు ఆయన. ఇశ్రాయేలీల స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడు. నీ స్తుతి అంటే ఆయనకి చాలా ఇష్టం. దేవా, ఆయన నామాను స్తుతించడానికి ఏర్పాటు చేయబడిన తన ఇంటిలోనికి నిన్ను రప్పించుకున్నాడు. నిన్ను ఆయన సన్నిధిలోకి రమ్మని చెప్పని ఆహ్వానించాడు. నీవు ధన్యజీవివి. ఆయన ప్రణాళికలో ఉన్న వాడవు, దానవు నువ్వు. నన్ను వాడుకో ప్రభువా, నా స్తుతిని అంగీకరించాలి. ఇశ్రాయేలీయులకు ముందు నడిచిన దైవం నేడును నిన్ను నమ్మిన వారి ఎడల నమ్మకంగా ఉంటూ నడిపిస్తున్నావు. నీకు వందనాలు. తండ్రి అయిన దేవునికి కుమారుడుగా మన మధ్యలోనికి వచ్చిన సంపూర్ణుడు, మానవుడుగా సంపూర్ణమైన దేవుడుగా, దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా మన మధ్యలో ఆయన తన మాదిరిని మనకు చూపించి వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడా మీకును వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకును వందనాలు. వందనాలు. వందనాలు యేసయ్యా, వందనాలు, వందనాలు, వందనాలు. నీ వరములను బట్టి, నీ ఫలములను బట్టి పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. మీరిచ్చిన ఈ ఆకాశం, ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ గాలి, ఈ నీరు, ఈ అగ్ని ఉచితంగా మానవుడికి నువ్వు దానముగా ఇచ్చావు. అందుకే నేను స్తుతిస్తున్నాను నాయన. వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తులో అవును అన్నట్టుగా ఉన్నాయి. అందుకే యేసును నమ్ముకున్నాం, ఆయన్ని వెంబడిస్తున్నాం. మాట్లాడు. నీ కృతజ్ఞత దేవుడికి చెప్పు. నీ ఆరాధన దేవుడికి తెలియజేయి. ఈ భూమి మీదకి అనేకులు వచ్చారు.
మన కొరకు ప్రాణం పెట్టింది, తప్పులు క్షమించమని కోరింది యేసుక్రీస్తు మాత్రమే. దేవా, మీ పరిశుద్ధతను కొనియాడుతున్నాం. మాలో ఉన్న ప్రవర్తన యందు పరిశుద్ధతను మీరు కోరుకుంటున్నారు. మీకు వందనాలు. ఈ ఆరాధన యేసుక్రీస్తు నామములో భక్తితో సమర్పించుకుంటున్నాం. ఆమేన్. అందరూ లేచి నిలబడి నూట 23, 124, 125 3 కీర్తనలని మనము కలిసి దేవునికి మహిమార్థంగా ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 123, 124, 125 చిన్న చిన్న కీర్తనలు కనుక మూడింటిని ఏక మనస్సుతో ధ్యానిద్దాం. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మరలా అందం చివర్లో అయింది. మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎందుకు? కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టే చూస్తూ ఉన్నాయి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. మరలా మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. చివరి లైన్ మళ్ళా చదవండి. భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మళ్ళా చదువుదాం మాట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు
భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. 5వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. తమ వంకర త్రోవలను తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవుడు తన దివ్యమైన వాక్కుని మన వినికిడిలో దీవించునుగాక. దేవునికి మహిమార్థంగా 19వ పాటలో 2 చరణాలు ఉన్నాయి. శృతి చేసి నే పాడన. ఈ పాటను ఎంతో భక్తితో దేవునికి మహిమార్థంగా పాడుకుందాం. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవను కాచిన జల ప్రళయములో నోవను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. కరుణతో ప్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో ప్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణము నీచిన పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా. స్వామి
ఇంతవరకు మనం ఆరాధించాం మన కోసం, మన వ్యాపారాల కోసం, మన ఉద్యోగాల కోసం, మన చేతి పనుల కోసం, మన పిల్లల కోసం, పిల్లల చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, సుఖమైన ప్రసూతి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న బిడ్డలకి ఉద్యోగాలు విన్నవించుకుందాం. మాట్లాడండి, నోరు తెరవండి, ప్రతి ఒక్కరు మాట్లాడండి. మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి, మీకోసం మీరు అంగలార్చండి, మీకోసం మీరు దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి. అందుకే ఈ సమయాన్ని మీకు ఇచ్చాను. మీరు మాట్లాడాలి. మీకు దేవునికి మధ్య ఏమైనా దాచబడిన కార్యాలు ఉన్నట్లయితే వాటిని ఒప్పుకొని సరి అయిన త్రోవలో నడుద్దాం. ఎవరి దగ్గర చెప్పాల్సిన పని లేదు. నీ మనస్సాక్షే నీకు సరి అయిన తీర్పరి. నీ మనస్సాక్షికి తెలుసు నువ్వేం చేస్తున్నావు అనేది. క్షమించమని ప్రాధేయపడి దేవుణ్ణి ఆ లొసుగు నుండి, ఆ పాపము నుండి, ఆ ఊబిలో నుండి, ఆ బంధకాల్లో నుండి నిన్ను తప్పించమని, ఆ వ్యసనాల నుండి నిన్ను తప్పించమని నువ్వు సమాధానపడు. ఇక మీదట వాటి జోలికి వెళ్లకుండా నన్ను సరి అయిన త్రోవలో నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకో. నా దోషములను క్షమించయ్యా, నా దోషాలు క్షమించయ్యా. కొందరికి అవకాశం లేదు రావడానికి నీ మందిరానికి. కొందరు ఇళ్లకే పరిమితమయ్యారు, కొందరు హాస్పిటల్లో ఉన్నారు. దేవా, నీ సన్నిధికి నన్ను తీసుకొని వచ్చావే, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా? నీ ఇంటిలో కాలు పెట్టే భాగ్యం ఇచ్చావు. నా కుటుంబీకుల పేర్లను మీ దృష్టికి తీసుకొస్తున్నాను నాయన. నా అన్నదమ్ముల రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను నాయన. నా అన్నదమ్ముల కుటుంబాలలో స్వస్థత దయచేయమని ప్రాధేయపడుతున్నాను నాయన. బలహీనులై కన్నీళ్లు కారుస్తున్నటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి నాయనా. వాళ్ళని మీరే ఆదరించాలి, మీరే స్వస్థపరచాలి. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్రగీతం. సమరయ స్త్రీని
కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. నిజమే ప్రియులారా, దానియేలును కాపాడిన దేవుడు, నోవాను కాపాడిన దేవుడు, సమరయ స్త్రీని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడగలడు. నీతో ఉన్నాడు. మన దోషములను బట్టి కాదు, కేవలం ఆయన కృప వల్లనే ఆయన సన్నిధిలో నిలబడగలిగాం. మనలో ఏ నీతి లేదు, వెతికి చూసినా కనబడదు. కానీ అపారమైన తన ప్రేమ ఆయనకి సమీపంగా చేసుకుంది. ధన్య జీవులు మనం. స్తుతి, 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 స్తుతి. ప్రార్థించండి, ప్రార్థించండి. నన్ను దాటిపోవద్దయ్యా అని అడగండి. నా చేతి పనిని దీవించయ్యా అని అడుగు. కళ్ళువై చేతి పనులు చేసేవాళ్ళు అడగండి దేవుణ్ణి. నీ చేతుల్ని దేవుడు కనికరించాలని, నీ కష్టార్జితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని, నీ కుటుంబ పోషణ నిమిత్తమై నీకు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఉద్యోగం చేస్తున్నా నీకు, వ్యాపారం చేస్తున్నా నీకు, దైవజనుడుగా తన వాగ్దానములను బట్టి నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన నీలోనే ఉన్నాడు. ఆయనని విడిచిపెట్టదు. దేవా నీకు వందనాలయ్యా. మాట్లాడదాం. వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. దరిదాపు 11-12 మంది సంఘములో ఉన్న 10వ తరగతి పిల్లలు రాస్తున్న పరీక్షల్లో దేవుడు అత్యధికమైన విజయాన్ని దయచేయునుగాక. మన పిల్లలకి అత్యున్నతమైన విజయాలు ఈ నెల 30వ తారీఖు వరకు జరగనైన ఎగ్జామినేషన్స్ లో దేవుడు అద్భుతాలు చేయునుగాక. బిఎస్సి నర్సింగ్ రాస్తున్న 3rd ఇయర్ పిల్లలకి లావణ్య, అరుణ కోసం దేవుని సన్నిధిలో బ్రతిలాడుకుందాం. మేలులు జరుగునుగాక. 2 రోజుల క్రితం డేవిడ్ బాబు గారు తన యొక్క చెయ్యి లాగేస్తుందని, శరీరం అంతా చల్లబడిపోవటం, బలహీనతకు గురి అయినప్పుడు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళాడు. దేవుని దయ వలన ఏ ప్రాబ్లం లేదని యాంగ్జియోగ్రామ్ రకరకాల పరీక్షలు చేశారు.
దేవుని దయ వల్ల డేవిడ్ బాబు గారిని దేవుడు దర్శించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నా బిడ్డ చరణ్ విషయంలో కూడా దేవుడు ఎంతో మేలు చేశాడు. మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా నీ దేవుని బిడ్డకి. వెంటనే ఒక చిన్న శోధన, కాళ్ళు మడతపడలేదు. వెంటనే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వారిచ్చిన సలహా వల్ల అలా బిగుసుకుపోయినటువంటి ఆ కాలుని దేవుడు దర్శించి స్వస్థతను దయచేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నాగరత్నమ్మ గారు తల్లి గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, తన వృద్ధాప్యాన్ని బట్టి క్షమించయ్యా, కనికరించయ్యా. ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ గాయాన్ని, షుగర్ వల్ల వచ్చిన గాయాన్ని యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆశా జ్యోతి వాళ్ళ అమ్మగారు జ్యోతికి చిన్న కంటి ఆపరేషన్ జరిగింది. దేవునికి స్తుతి కలుగును గాక. మహేష్ వాళ్ళ అమ్మ మేరీకి ఆ మధ్య బలహీనత ఏర్పడింది. దేవుడు హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నా సహోదరి, నా బిడ్డ గ్లోరీ విషయంలో కూడా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి నడిపిస్తున్నాడు. ఆయన కృప నిత్యముండును గాక. ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. యేసు నామములో స్వస్థత, యేసు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత కలదు, నాకు స్వస్థత కలదు. యేసు నామములో నాకు స్వస్థత కలదు, స్వస్థత కలదు, స్వస్థత కలదు, స్వస్థత కలదు, స్వస్థత కలదు. యేసు నామములో, యేసు నామములో నా శరీర బలహీనతలు ఏమున్నా సరే, శరీర బలహీనతల నుండి నాకు విడుదల, 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 విడుదల. కస్తూరి కొరకు, అజిత కోసం నాయనా ప్రార్థన చేస్తున్నా. సత్యవతి కోసం, నిర్మల కోసం. దేవా, నీ పాదాలకు వందనాలు నాయనా, వందనాలు యేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఆశ్చర్య కార్యాలు చేయండి. జీవనిని మీరు దర్శించారు, మీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు చేయండి. ఎవరెవరైతే బలహీనులుగా ఉన్నారో వారికందరికీ యేసు నామములో, యేసు నామములో విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దు నాయన. నీ దయ వల్ల సంఘములో అనేక మంది బిడ్డలు గర్భవతులుగా ఉన్నారు. మంచి అవయవ నిర్మాణము జరిగి సరైన దినములో దేవునికి మహిమార్థంగా పిల్లలను దేవుడు దయచేయును గాక. మనము ముద్దాడి దీవించుదుము గాక. ఇంకా పిల్లలు లేని కుటుంబాలు కొన్ని ఉన్నాయి. యేసయ్యా, యేసయ్యా, రమేష్ని, ప్రశాంతిని, డేవిడ్ని, వినీలాని దర్శించండి, దర్శించండి. మధుని, రాణిని, ప్రమీలాని దర్శించండి, దర్శించండి. వినోదిని, హర్షాని, వాళ్ళ కుటుంబాలని యేసు నామములో స్వస్థతలు కలిగి పిల్లలను దయచేయును గాక. జాకిర్ కుటుంబాన్ని దీవిస్తున్నానయ్యా, లతీఫాని దీవిస్తున్నాను, పిల్లల్ని దీవిస్తున్నానయ్యా. తన అక్క కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఒకప్పుడు నీ కృప ఎరిగిన బిడ్డ నాయన జాకిర్ వాళ్ళ అక్క కోసం ప్రార్థన చేస్తున్నాను నాయనా. కనికరించు, 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 బ్రతికించు, కనికరించు, బ్రతికించు.
ఒక్క అవకాశం ప్రభువా. జాకీర్ వాళ్ళ అక్కకి ఒక అవకాశం ప్రభువా. ఒక్క అవకాశం ప్రభువా. మరణ పడకలో ఉన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోయా నాథా. సంఘంతో కలిసి నిన్ను స్తుతిస్తున్నావు. దయచేసి వాళ్ళ జ్ఞాపకం చేసుకో, వాళ్ళని తోసేయద్దు ప్రభువా. నీ దయ వల్ల గత సోమవారం అమెరికా దేశంలో ఉన్న శామ్ని, ప్రత్యూషాన్ని దీవించి మీరిచ్చిన ఇల్లును బట్టి వందనాలు. ప్రతి గదిని నాయన ఫోన్ ద్వారా నేను పాస్టమ్మ గారు వాళ్ళని బ్లెస్ చేశాం, వాళ్ళని మేము ఆశీర్వదించాం. సంఘము ఎవరైతే ప్రార్థన చేశారో వాళ్ళకందరికీ వాళ్ళు కృతజ్ఞత చెప్పారు. మీకు శుభాలు కలుగును గాక. మన బిడ్డలు ఆ రీతిగా కొండ మీద కట్టబడిన పట్టణము వలె అనేకులకు కనబడుదురుగాక. మన పిల్లలు బయట దేశాల్లో ఉన్న మన బిడ్డలు, కెనడాలో ఉన్న బిడ్డలు, లండన్లో ఉన్న బిడ్డలు, అమెరికాలో ఉన్న బిడ్డలు, ఫిలిప్పీన్స్లో ఉన్న బిడ్డలు, నెదర్లాండ్స్లో ఉన్న బిడ్డలు, దేవుని దయలో మన పిల్లలు క్షేమముగా ఉందురుగాక. వాళ్ళకు మాత్రము వెలుగు కలుగునుగాక. వాళ్ళ మీద నీ అనుగ్రహం ఉండునుగాక. వాళ్ళకు ఉద్యోగాలు దొరుకునుగాక. పర్మనెంట్ ప్లాట్ఫామ్ని వాళ్ళకి దయచేయునుగాక. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. ఇతర ప్రాంతాల్లో ఉన్న మన దేశంలో ఉన్న బిడ్డలు, కర్ణాటకలో, బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళి ఉన్న మన పిల్లలకి ఇజ్రాయేలు మీద ఏ సమాధానం అయితే ఉన్నదో అదే సమాధానమునిచ్చి మన బిడ్డల్ని పోషించును గాక. కోర్టు కేసుల్లో ఉన్న బిడ్డలకి యేసు నామములో విడుదల. ఈ సంవత్సరం వ్యాపారం చేస్తున్న మిర్చి వ్యాపారస్తులు, కాటన్ వ్యాపారస్తులు అత్యధికమైన రాబడిని పొందుదురు గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడదాం దేవునికి. మరలా చెప్తున్నాను, ప్రకటనలు వినండి. ఈ వారం శుక్రవారం ముఖ్యంగా 29వ తారీఖున యథావిధిగా 8 గంటల నుంచి 10-10:30 వరకు మనకు ఈసారి ఆరాధన జరుగుతుంది. ఎందుకంటే శిలువ ధ్యానం చేస్తాం కాబట్టి ఒక అరగంట ఎక్కువ కూడా అవ్వచ్చు. యథావిధిగా 8 గంటల నుంచి 10-10:30 వరకు శిలువ మీద ధ్యానాలు ఉంటే గుడ్ ఫ్రైడే ఆరాధన మనకున్నది. దయచేసి అందరూ సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా మన శాపములను, మన అపరాధములను, మన పాపములను భరించిన దేవదేవుణ్ణి శిలువ యాగం ఎలా జరిగిందో శుక్రవారం రోజు ఉదయం దేవుని సన్నిధిలో మనం మరలా ఒకసారి కలుసుకుందాం. అలాగే బాప్తీసాల కొరకు సిద్ధపడిన నా బిడ్డలు ఒక్కరే ఇచ్చారు పేరు. అలాగే మరి ఒక పేరు కూడా దేవుని దయ వల్ల బషీర్ అనే అబ్బాయి ఇచ్చాడు. ఇంకా ఎవరన్నా ఉంటే ఇజ్రాయెల్ కేఫాన్ అని కలవండి, మీ పేర్లు ఇవ్వండి.
మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా బాప్తిసం ఇచ్చేదే. కాబట్టి బాప్తిసాల కొరకు ప్రార్థించండి. 30వ తారీఖు శనివారం ఉదయం యథావిధిగా దేవుని సన్నిధిలో 8 గంటలకి దయచేసి బాప్తిసాలు తీసుకునే బిడ్డలు ఒక జత బట్టలు ఎక్స్ట్రా తీసుకురండి. ఆడపిల్లలు మగపిల్లలు కూడా అలాగే మీరు ఒక్కొక్క జత మీరు తెచ్చుకోండి. మీ ఇష్టమైన బట్టలు తెచ్చుకోండి. తెల్ల బట్టలే వేసుకోవాలని అదే రూల్ లేదు. కాబట్టి మీరు ఏ బట్టలైనా ధరించుకొని రండి. అలాగే ఆదివారం రోజు యథావిధిగా దేవుని సన్నిధిలో ఈస్టర్ ఆరాధన 8 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి దానికి క్రమంగా మీరు పాటించి రావాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చక్కగా దేవుని యొక్క వాక్యానికి లోబడండి. ఈ సమయంలో ఒక చిన్న సాక్ష్యాన్ని మనం విందాం. నా ప్రియమైన సహోదరి శాంతి, దేవదాస్ గారి యొక్క భార్య, తన జీవితంలో జరిగిన కార్యాన్ని ఒక 10 నిమిషాలు తన పట్ల జరిగించిన కార్యాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని గణపరచాలని ఆశతో ఉన్నారు. ఒక్క నిమిషం ఆగా. సౌండ్ బెటరా ఆన్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. దేవుని నామాన్ని అందరికీ వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. గత కొన్ని సంవత్సరాలుగా మేము రేకుల ఇంట్లో చాలా బాధపడుతున్నాము. ఉపవాసాల్లో పెట్టుకుని ప్రార్థించగా దేవుడు డాబా కట్టుకునే కృప ఇచ్చాడు. అలాగే ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నా కుమారుడికి వివాహమై 3 సంవత్సరాలు అవుతుంది. దేవుడు బిడ్డను దర్శించి గర్భాన్ని ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి చెప్పలు కొడతాం. ప్రేమ కలిగిన తండ్రి, దేవదాస్ గారిని, శాంతిని ఎన్జిఓస్ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా మీరు ఉంచారు. ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశ ఉన్నది. ఆ ఆశను కూడా మీరు తీర్చారు. చక్కటి ఇల్లు కట్టుకోగలిగారు. ఆ కుటుంబం నీ దయలో వర్ధిల్లునుగాక. దేవదాస్ గారికి, శాంతికి దానముగా ఇచ్చిన విజయాన్ని బట్టి, రామును పిల్లల్ని బట్టి, కృపావరం లలితని బట్టి దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ కుటుంబాలు దేవుని దయలోనే క్షేమముగా ఉందురుగాక. కృపావరానికి వివాహమయ్యి 3 సంవత్సరాలైంది. పిల్లలు లేరని కొద్దిగా వేదన ఉన్నది. ఆ వేదన కూడా మీరు తీర్చారు. నాయనా, లలితని మీరు దర్శించి ఈరోజు 3వ నెలకి ఆ బిడ్డ రాగలిగింది. స్కానింగ్లు చేయగా అన్ని క్షేమంగా ఉన్నాయని తెలిసింది. అవయవ నిర్మాణములో దేవాన్ని దయగలిగిన కృపను ఉంచండి. మీ ప్రణాళికలో ఉన్న బిడ్డను మీరు మాకు దయచేయండి. సంఘం ఎదుట మీరు చెప్పిన మీరు నాయన బిడ్డ నోట ఉంచిన ఈ సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబం నీలో కట్టబడునుగాక, వర్ధిల్లునుగాక, విస్తరించునుగాక. యేసు నామములో ప్రార్థిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. దయచేసి గుర్తుపెట్టుకోండి, చెప్పిన విషయాలన్నీ ముఖ్యంగా గుడ్ ఫ్రైడే ఆరాధన 8 నుంచి 10, 10:30 వరకు జరుగుద్ది. శనివారం ఆరాధన ఉండదు, బాప్తిసాలు ఉంటాయి. 8 గంటలకల్లా తీసుకోబోతున్న బిడ్డలు మందిరంలోనికి రండి. అలాగే ఆదివారం యథావిధిగా ఈస్టర్ ఆరాధన ఉంటుంది. అనంతరం మనకు ప్రభు బల్ల ఉంటుంది. అందరూ సిద్ధపడి రండి. అందరూ ఈస్టర్ రోజున దేవుని సన్నిధిలో బల్లలో పాల్గొనబోతున్నాం. అలాగే ఆ నెక్స్ట్ సండే మనకు ఏప్రిల్
ఫస్ట్ వీక్ అవుతుంది కాబట్టి ఆ రోజున కూడా మనకు ప్రభు బల్ల ఉంటుంది. అందరూ సిద్ధపడి బల్లలో చేవేసి ఆయనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కార్యాల కొరకు విజ్ఞాపన చేయండి, పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈరోజు మట్ల ఆదివారం ప్రపంచమంతా కూడా ఆయన నామాన్ని ఎంతగానో ఘనపరుస్తున్నటువంటి సమయం. అందరం ఒకసారి చేతులు పైకెత్తి హోసానా అని 3 సార్లు పలుకుదాం. హోసానా, హోసానా, హోసానా. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందామండి. చదువునానా? తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, అవును, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. అవును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. అవునండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. అవి ప్రభువునకు కావలయునని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఎవరంటే అండి వాళ్ళు? ప్రవక్త వలన, ప్రవక్తల వలన, లేకపోతే ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు, అవును, సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. అవును, జనసమూహములోను అనేకులు తమ తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, అవును, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. చప్పలబడదాం దేవునికి, చప్పలబడదాం దేవునికి. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుండి 11 వచనాలు వరకు రాయబడిన ఈ విజయోత్సపు ప్రయాణం చాలా చక్కగా వర్ణన చేయబడింది. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు కూడా మార్కు గారు ఇదే సంఘటన రాశారు. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుండి 44 వచనాల వరకు కనుక ధ్యానిస్తే ఈ మట్టల ద్వారాన్ని గురించే వ్రాయబడి ఉంది. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు కనుక మీరు చూస్తే ఇదే సంఘటన వ్రాయబడింది. అంటే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో బేతనియా నుండి యెరూషలేమునకు ప్రయాణమైన విజయోత్సాహంతో కూడిన ఈ యొక్క ప్రయాణాన్ని గురించి 4 సువార్త వ్రాసినటువంటి దైవజనులు తమ సువార్తలో వ్రాశారు. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి వచ్చాం. 21వ అధ్యాయంలో మొదటి నుండి
11వ వచనం వరకు కనుక మనం చదివితే 4వ వచనంలో ఒక మాట రాశాడు. ఏమని రాశాడు? ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఏంటది? గాడిద మీద, గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు యొక్క ప్రయాణం. ఆ ప్రయాణంలో ఆ ప్రజలు వాడినటువంటి పదాలను ఒక ప్రవక్త గారు 520 సంవత్సరాలకు క్రితమే యేసు ప్రభువు యొక్క ఈ కార్యక్రమాన్ని ఆయన పుట్టక ముందే 520 సంవత్సరాలకి ముందే ఆయన ప్రవచించాడు. ఆయన పేరు జకర్యా. దయచేసి తీయండి, బైబిల్ తీయండి. జకర్యా గ్రంథం. వచ్చారా? వచ్చాము. మలాకి గ్రంథానికి ముందే ఉంటుంది. 9వ అధ్యాయానికి రండి. పేజీ నంబర్ 781వ పేజీ. పాత నిబంధనలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం కనుక చూస్తే 520 సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభు యొక్క యెరూషలేము యొక్క యాత్రను గురించి ఆయన ప్రవచించారు. చదువునానా? 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టండి మాటని. 520 సంవత్సరాలకు పూర్వమే యెరూషలేముకి, సియోను నివాసులకు ఉత్సహించి ఆనందించండి, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై మీ యొద్దకి రాబోతూ ఉన్నాడు ప్రవచించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, జకరియా గారికి దేవుడు ఎందుకు బయలుపరిచాడంటే 14వ అధ్యాయంలోకి రండి. 14వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, దయచేసి బైబిల్ తీయండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. మొదటి వచనం చూడండి. ఇదిగో యెహోవా దినము వచ్చుచు ఉన్నది. స్టార్టింగ్ ఏమనుంది? యెహోవా దినము ఒక రోజు రాబోతూ ఉంది. యెహోవా, చూడండి 9వ వచనం, యెహోవా సర్వలోకమునకు రాజయ్యున్నాడు. చప్పట్లు కొడదాం. సర్వలోకమునకు, ఈ సృష్టికి ఆయనే రాజు, ఆయనే నిర్మాణకుడు, ఆయనే నిర్మాణం చేసినవాడు. అదే 9వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమని? నీ రాజు నీ యొద్దకు రాబోతున్నాడు. ఆ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై నిన్ను దర్శించడానికి రాబోతున్నాడు. ఓ యెరూషలేమా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. 14వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చాడు ఆయన. బేత్పగే నుండి యెరూషలేముకి వాక్యాన్ని బట్టి చూస్తే చూడండి, యోహాను సువార్త చూడండి 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చూడండి 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము.
ఆ ప్రయాణపు వివరాన్ని కూడా ఇక్కడ రాశాడు. అవును. బేత్పగే బేతనియా నుండి యెరూషలేముకి కోసెడు దూరం, కొంచెమే దూరం, అంటే దరిదాపు 2 మైళ్ళ దూరం. ఈ 2 మైళ్ళ దూరం దేవుడు ముందుగానే ప్రవచించాడు. ఎదురు గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామానికి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది. వాటిని విప్పి నా దగ్గరికి తీసుకురండి. ఎవరైనా సరే మీతో ఏం చేస్తున్నారు మీరు, ఏంటి విప్పుతున్నారు అని అంటే, అవి ప్రభువుకు కావలసి ఉన్నవి. ఎవరికి కావాలంట? ప్రభువుకు ప్రభువు అనే మాట ఇక్కడ వాడడం జరిగింది. ప్రభువు అంటే యెహోవా అని అర్థం. చప్పట్లు కొట్టండి. యేసులో కనబడుతుంది ఎవరు? ప్రభువు. ఎట్లా చెప్పగలరు పాస్టర్ గారు? 110వ కీర్తనలోకి రండి. వచ్చారా? 110వ కీర్తనలో మొదటి వచనాన్ని చదువునానా? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇక్కడ ఒకే పదాన్ని 2 సార్లు వాడాడు. ఏంటది? ప్రభువు నా ప్రభువుతో. మనం అనుకుంటున్నామే యెహోవా ప్రభువే, యేసుక్రీస్తు కూడా ప్రభువే. ఆయనలో ఈయన ఉన్నాడు, ఈయనలో ఆయన ఉన్నాడు. మేమిద్దరము ఏకమై ఉన్నాము. మాలో 3 ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. మేము మా గుణాలు ఒకటే, మా ఐక్యత ఒకటే, మా ఆలోచన ఒకటే. ఈ ప్రభువుతో సెలవిచ్చను అనే మాటకి వివరణ అపోస్తల కార్యంలో మనకు రాయబడింది. దయచేసి చదువు నాన్న. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 35వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 35వ వచనం చదువు నాన్న. నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని. 110వ కీర్తనలో ఏదైతే చదువుతున్నామో అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. ప్రభువు నా ప్రభువుతో ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రభువు నా ప్రభువుతో చెప్పెను, మీరు సిలువ వేయబడిన, లేకపోతే సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తునుగాను నియమించను. అర్థమైంది? ఎప్పుడు చెప్పబడతా ఈ మాటకి. పాత నిబంధనలో ఏ ప్రభు అయితే యెహోవా అని పిలువబడ్డారో అదే ప్రభుని నూతన నిబంధనలో ఎవరంటే యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తునుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు తెలుసుకొనవలెను. ఇశ్రాయేలీలకి ముందు అర్థం అవ్వాలి. యెహోవా అంటే వేరు కాదు, యేసు అంటే వేరు కాదు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు వేరు కాదు. ఈ 3 ఒక్కరే. చప్పట్లు కొడదాం. సో ఆ ప్రభువుని గురించే జకరియా చెప్తున్నాడు 9వ అధ్యాయం 9వ వచనంలో. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన మీ రక్షణార్థమై ఆయన మీ యొద్దకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏ ప్రవక్తలైతే ఆయనను గురించి ముందుగా ప్రవచించారో ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన గాడిదని ఎక్కి, చాలామంది గాడిదని చాలా తక్కువగా అంచనా వేస్తారు. కానీ ఇశ్రాయేలీల్లో ఆ దినాల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే యుద్ధాలకు మాత్రమే గుర్రాలను వాడేవాళ్ళు. గుర్రాలు వాడేవాళ్ళు. సొంత పనులకి, పొలం పనులకి, ప్రయాణాలకి, అన్నిటికీ నేటికి కూడా, ఈ రోజుకు కూడా
గాడిదల్లే వాళ్తారు. మీరు యెరూషలేముకి వెళ్ళి చూడండి, ఇప్పటికీ గాడిదల్ని వాళ్ళు వాడుతూనే ఉన్నారు. వాళ్ళకున్నంత ప్రపంచ జ్ఞానం ఇంకొకరికి లేదు. వాళ్ళ టెక్నాలజీకి అందరూ తలకాయ వంచాల్సిందే. అంత టెక్నాలజీ వాళ్ళకి ఉన్న నేటికిని గాడిదల్ని తమ ప్రయాణాలకు వాడతారు. ఆ ఎత్తు ఆ పల్లాలు దిగాలంటే గాడిదలే సరి అయినటువంటి రీతిగా నడిపొస్తాయి. అది కొండలను రాళ్ళను కలిగిన ప్రదేశం. అది యెహోవా లక్ష్య పెట్టిన దేశం. అది వాగ్దాన భూమి, పరిశుద్ధ భూమి. ఆ భూమిలో గాడిదని ఎంతగానో ఉన్నతంగా వాడుకుంటారు. ఇంకో మాట చెప్పనా, సొలొమోను అంతటి మహాజ్ఞాని ఎవరు లేరు. ఆయన యొక్క అభిషేకానికి కూడా గాడిదనే వాడారు. చూడండి, మొదటి రాజుల గ్రంథంలోకి రండి. ఆయనకున్నంత ధనం, పేరు, ఖ్యాతి మరి ఎవ్వరికి లేదు. అటువంటి ఆయన యొక్క అభిషేకాన్ని చూడండి, మొదటి అధ్యాయంలోకి రండి. దావీదు రాజు వాడిన గాడిదను అతనికి బహుమానముగా ఇచ్చి అందులో ఊరేగించమని కోరినట్టుగా లేఖనం చెప్తా ఉంది. మొదటి రాజుల గ్రంథం 33వ అధ్యాయంలోకి రండి. వచ్చారా? చదువునా? 33వ వచనం చదువునా. అంతటా రాజు, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చూడండి ఒకసారి. ఏమన్నది అక్కడ? అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలిపించుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి. నా కంచరి గాడిద అంటే దావీదు వాడిన గాడిదను తన కుమారుడైన సొలొమోనుని ఎక్కించుకొని తీసుకుని రమ్మంటున్నాడు. 38వ వచనం చూడండి ఏమన్నది. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును, కెరీతీయులను పెలేతీయులనైన రాజునైన దావీదును కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకుని రాగా. వస్తున్నారా? 44వ వచనం చూడండి. రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిద మీద అతనిని ఊరేగించారు. తర్వాత యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి ఒకసారి. సో గాడిద ఎక్కితే నీకు నాకు తిట్టుకు ఉపయోగిస్తారే గాడిద అన్నారు మీరే అంటాం. అంటే దాని లెక్కలేదు నీకు. కానీ మిడిల్ ఈస్ట్లో గాడిదకున్న విలువ మరి ఏ జంతువుకు లేదు. ఆమేన్. ఆ దినాల్లో దాని పేరు భారవాహపు వాహనము అని. ఎటువంటి బరువునైన మోయగలదు. తన యజమానుడికి ఎంత నమ్మకంగా ఉంటుందో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రవచనాన్ని ఏ విధంగా మనం చూడాలో దేవుడు మనకు తన ఆత్మతో నింపునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువుని గాడిద మీద ఎక్కించి అద్భుతంగా కేకలేసుకుంటా పోతా ఉన్నారు. కేకలేసుకుంటూ పోతే లూకా సువార్త 19వ అధ్యాయంలోకి రండి. దీన్ని వదలబాకండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో చూస్తే 38వ వచనం చూడండి.
ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు వచ్చేసారు, సైతాన్లు వచ్చేసాయి. ఆ సమూహములో ఉన్న పరిసయ్యులు ఆకారంలో బోధకుడా వచ్చి ఏమంటారు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల, వీరు ఒకవేళ మీ భయానికి వీళ్ళు ఊరుకున్నా సరే, ఈ రాళ్ళు కేకలు ఈ రాళ్ళు నేనేమై ఉన్నాను, నా అధికారం ఏమైనదో, నాకున్న ఘనత ఏంటో రాళ్ళు ఏం చేస్తాయి, కేకలు వేయునని మీతో చెప్పలు కొట్టండి ఒకసారి. రాళ్ళు కేకలేస్తాయి. మీరు పరిచయులు పెద్ద పెద్ద సీట్లలో ప్రధాన స్థానాల్లో కూర్చునే వాళ్ళు కాబట్టి ఎవరైతే కేకలేస్తున్నారో వాళ్ళు గమనించరే, వాడు ఎందుకు పెద్ద కేకలేస్తున్నాడు, వాడి అడ్రస్సు, వాడి ఇంటి అంత కనుక్కోండి, సాయంకాలం వెళ్ళి కాళ్ళు ఎరగొడదామా అని మీరు చెప్పచ్చు మీకున్న అధికారాన్ని బట్టి. కానీ నేను గనక సెలవిచ్చాను అనుకో, ఈ రాళ్ళు ఏం చేస్తే కేకలు వేయును. ఆ రాళ్ళు కీచురాళ్ళలాగా తగులుకున్నాయనుకో, ఆ శబ్దానికి తట్టుకోక మీ కర్ణబేర్లు పగిలిపోతాయి. నోరు మూసుకుంటారా. ఆమేన్, ఆమేన్. అంటే దీన్ని బట్టి ఒక ఘనమైన కార్యం జరుగుతుంటే ఓర్వలేని మంద కొంత ఉంటుంది, రకరకాల కామెంట్స్ కొడతాయి. భయపడద్దు, ముందుకు సాగండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆటంకపరిచిన యేసును సహితం సాతానుడు పరిశీల రూపంలో వచ్చి ఆటంకపరిచిన యేసు ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, వీళ్ళ నోరు మీరు ముయ్యొచ్చేమో కానీ నేను గనక ఆజ్ఞ ఇస్తే ఈ రాళ్ళు కేకలు వేయునని. బిలాముకి బుద్ధి చెప్పడానికి దేవుడు దేన్ని వాడుకున్నాడు, గాడిదనే వాడుకున్నాడు. బిలాము ప్రవక్త కర్ర తీసుకొని నాకు అడ్డం వస్తావా, నువ్వు ముందుకు సాగవా అని ఎంత కొడతాడో. ఆ కొట్టిన విధానాన్ని చూచి దేవుడు గాడిదకి నోరిచ్చాడు. గాడిద మాట్లాడుతుంది. ఇప్పుడు వీడికి కళ్ళు ముయ్యబడ్డాయి, వాడి ఇష్టానుసారంగా కొట్టాడు. నన్ను తీసుకొని నీ దగ్గర పెంచుకున్న రోజు నుంచి ఏ రోజైనా నీకిట ఎదురు చెప్పానా, నన్ను ఎందుకు ఇట్ట కొడుతున్నావు, ఏం తప్పు చేశాను నేను? నా ఎదుట దేవుని దూత కత్తి దూసి నిలబడి ఉన్నాడు. నేను గనక ముందుకు సాగుంటే నన్నే కాదు నిన్ను కూడా చంపేస్తాడు ఆ దేవుని దూత. భయపడి పక్కకు తొలిగాను. అందుకు కొడతావా నన్ను? అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. రే ఏంట్రా, నా గాడిద మానవ స్వరూపంతో మాట్లాడుతుంది. నేను కలిగి ఉన్న దేవుడికి ఎంత శక్తి ఉందా? ఆమేన్. హబక్కూకు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాశాడు. చూడు ఒకసారి. వచ్చారా? వచ్చాను. నహూము ప్రక్కనే ఉంటుంది. 771 పేజీలోకి రండి. 771 పేజీలో హబక్కుక్ అనేటువంటి గ్రంథం ఉంది. కొల్ల సొమ్ముని అన్యాయంగా దాచిపెట్టుకున్న సొమ్మునంతా ఒక ఇంట్లో పెట్టుకుంటాడు ఒకడు. 9వ వచనం నుంచి కనుక చదివితే, తనకు అపాయము రాకుండా, 2వ అధ్యాయం హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, తనకు అపాయము రాకుండాన్నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి. ఎవరి కోసం అంట? తన ఇంటి కోసం. మా పిల్లల కోసం అండి ఈ తప్పులు చేసింది.
నా పిల్లల కోసం అండి నేను లంచాలు తీసుకునేది, నా జీతం చాలదండి, ఇట్లా వాళ్ళ మీద తోసేస్తారు. లంచాలు. దేవుడు నీకు ఏ ఉద్యోగం లేకుండా రోడ్ల మీద లాటరీ కొట్టి తిరుగుతుంటే దేవుడు పిలిచి ఉద్యోగం ఇచ్చాడు, నమ్మకంగా చేయొచ్చు కదా, చేరు. అంత అండర్ హ్యాండ్ డీలింగ్సే. అందుకే చెప్తున్నాడు, తనకు అపాయము రాకుండాన్నట్లు తన నివాసమును బలపరుచుకుని చక్కగా కట్టుకుని, కోటల్లాగా కట్టుకుని, తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటికి పట్టబడ్డ రోజున ఏమొస్తుంది? అవమానము తెచ్చి ఉన్నావు. నిన్ను ఈడ్చుకోబోతారు ఆ రోజు. పోలీసు వాళ్ళు నిన్ను పట్టుకుని పోతున్నప్పుడు నీ ఇంటికి అంతవరకు ఉన్న ఘనత ఒక్కసారి మట్టుమై అయిపోతుంది. అవమానం తీసుకొస్తావు. 11వ వచనం చూడండి. గోడలు నీ ఇంటిలో ఏ గోడలైతే రాళ్ళు పెట్టావో, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చావో, కల్లూరు రాయితో కట్టించుకోవాలండి ఇల్లుని, లేకపోతే రాజస్థాన్ నుంచి తెప్పించాలండి పాలరాతిని, రకరకాల కోరికలు. గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దేవునికి మొర్ర పెడతాయంట. దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చప్పలు కొట్టండి మాటకి. నువ్వు అనుకుంటావు ఈ రాయి ఎక్కడ మాట్లాడుతుందని. బైబిల్ ఏం చెప్తుంది? మొర్ర పెడతాదంట. రాళ్ళు కూడా మొర్ర పెడతాయట. దేవా, నా ఇంటి యజమాని అక్కడ కొట్టుకొచ్చి ఇక్కడ కొట్టుకొచ్చి అక్కడ నొక్కి ఇక్కడ నొక్కి తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడు అయ్యా, నువ్వే చూసుకోయ్యా ప్రభు అని అంటాయట. వింటున్నారా? దయచేసి వినండి. ఒక ఫైల్ మూవ్ అవ్వాలంటే నువ్వు చేస్తున్న భజన ఏంటో నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, ఏం తప్పు చేస్తున్నావో నీకు తెలుసు. ఇంట్లో గోడలో ఉన్న రాళ్ళు కూడా దేవుడికి మొరపెడతాయంట. అయ్యా వాడు కొట్టుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడు, అయ్యా వాడి సంగతి నువ్వే చూసుకోయ్యా. కాబట్టి పరిశీలికి చెప్తున్నాడు ఈ మాట. మిమ్మల్ని బట్టి, మీ అధికారాన్ని బట్టి ఒకవేళ ఈ నోళ్ళను ముయించబట్టున్నావు, నేను ఎవరో వాళ్ళకి తెలుసు. వాళ్ళు పొందిన అద్భుతాలను బట్టి, వాళ్ళు అనుభవించిన స్థితిగతులను బట్టి, గుడ్డోడికి కళ్ళు ఇస్తే వాడు ఎట్టు ఊరుకుంటాడు, ఊచకల్లోడు కాళ్ళు వచ్చానుకో వాడు ఎట్టు ఉంటాడు, చెవిలోడు వాడు చెవిటోడు వినగలుగుతున్నాడంటే వాడు ఎట్టు ఊరుకుంటాడు. వాడు స్తుతించకుండా ఉండలేడు కదా. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. మొన్న నా ఫ్రెండ్ ఈ దారిని పోయాడట, ఆదివారం రోజే పోయాడట, నా వాకింగ్ ఫ్రెండ్. సార్, ఆదివారం రోజున ఏం సార్ ఆ చర్చి నిండా మనుషులేదు సార్, ఎవరు సార్ వాళ్ళు, అంత మూలలో పెట్టిన ప్రజలు వస్తున్నారేంటి సార్? వారిలో జరిగిన అద్భుతాలే వాళ్ళని తీసుకొస్తాయి, వాళ్ళు అనుభవించిన అనుభవాలే వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాయి. మీకు తెలుసో తెలీదో, మన సంఘంలో 80% హైందవుల నుంచే వచ్చారు. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. మన గొప్పతనం కానే కాదు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన శక్తి ఏమై ఉన్నదో, ఆయన ఏ కార్యాలు చేయగలడు అనుభవించిన వ్యక్తి రాకుండా ఎక్కడికి వెళ్తాడు? నా స్నేహితుడికి అదే చెప్పా, సార్ మన ఇద్దరం కలుసుకొని తిరుగుతున్నాం, బాగానే ఉంది కానీ వాకింగ్లో, కానీ మందిరానికి వచ్చేవాళ్ళు మాత్రం నాకు బంధువులు కాదు, చుట్టాలు కాదు, నా వాళ్ళు అంతకంటే కాదు. ఇంకో మాట చెప్పనా సార్, నేను అసలు ఈ ఊరోనే కాదు సార్,
కానీ సృష్టికర్త ఒక్కడే కదా. ఆయన ఏ దేశానికైనా, ఏ ప్రాంతానికైనా, ఏ వ్యక్తికైనా సూర్యుడు చంద్రుడు ఏ రీతిగా ఒక్కటే ఉంటుందో ఆ దేవుడే మేము ఆరాధిస్తుంది. అందుకే ఇంత జనం. ఆమేన్, 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 ఆమేన్. మీ యొక్క ప్రతిభతో లేకపోతే జ్ఞానంతో వీళ్ళు నోర్లు ముయ్యొచ్చు, కానీ నేను గనక ఆర్డర్ ఇచ్చాను అనుకో, రాళ్ళు కీచు రాళ్ళలాగా తగులుకుంటాయి, అవి గీయన వస్తాయి. ఆ దెబ్బకు తట్టుకోలేక నీ కర్ణబేర్లు పగిలిపోతాయి అన్నట్టుగా చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ జయోత్సవంతో దేవుడు సరాసరి మందిరానికి వెళ్ళాడట. చూడండి 21వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి వస్తే 9వ వచనంలో వాళ్ళు పాడిన పాట ఏంటంటే, దావీదు కుమారునకు జయము. జయము అన్న దగ్గర ఒకటేశారు. దానికి ఫుట్ నోట్లో హీబ్రూ వర్డ్ రాశారు. ఏంటది? హోజన్. హోసియానా అనే వర్డ్లో నుంచి వచ్చింది. హోసియానా అంటే రక్షించు అని అర్థం. హోసియానా హీబ్రూ వర్డ్, అందులో నుంచి వచ్చిందే హోజానా లేకపోతే హోసన్నా. హోసన్నా అంటే జయమని ఇక్కడ రాశాడు. దానికి పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే రక్షణ, రక్షింపుము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 12వ వచనంలోకి వచ్చేసరికి యేసు దేవాలయములోనికి ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి, క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి, మార్చు వారి బల్లలను, గువ్వలము వారిని పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు ఈ దానిని దొంగల గుహగా చేసేది వారేను. ఫస్ట్ మాట చప్పలు కొడదాం ఒకసారి. ఎంతకాలం కరుణామయుడు, జాలి కలిగిన వాడు, దయగలిగిన వాడు, ఆయన మంచి దేవుడు అనుకుంటున్న వ్యక్తులకి ఆయన ఇస్తున్న సమాధానం ఏంటి? నా ఇంటిని దొంగల గుహగా చేసి. ఏ ఇల్లుగా చేశారు మీరు? దొంగల గుహ. సో ఇక్కడ శుద్ధీకరణ జరుగుతుంది. దేవాలయంలోనికి వెళ్ళి క్రయ విక్రయాల్ని ఆపేశాడు. ఒక్కసారి క్రయ విక్రయాలు డాలర్స్లో నుంచి రూపీస్లో నుంచి ఇంకో దాంట్లోకి, ఇంట్లో దానికి ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఎక్స్చేంజ్ జరుగుతుంది, మనీ ఎక్స్చేంజ్ జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే యెరూషలేము సకల జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది కాబట్టి ప్రపంచంలో ఏ మూలల్లో ఉన్న వాళ్ళైనా సరే యెరూషలేముకు రావాల్సిందే. తమ స్తుతులు, తమ యొక్క కృతజ్ఞతలు చెల్లించాలి. సో ఆ దేశపు ధనాన్ని ఈ దేశంలోకి మార్చడానికి మనీ ఎక్స్చేంజ్ ఇక్కడ జరుగుతుంది, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. వాటిని ఆపేశాడు. రూకలను మార్చే వాళ్ళని ఆపేశాడు. గువ్వలోని అమ్మేవాళ్ళు అంటే బలులు, వింటున్నారా? బలు అర్పణలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటినీ రద్దు చేశాడు. అక్కడ చప్పట్లు కొడదాం గట్టిగా. రద్దు చేయబడింది. కానీ ఈ రోజుకి కొన్ని మందిరాల్లో తీసుకుంటే కోడి తీసుకొస్తాడు, దేవుని పాట 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు. ఈ చర్చిలు అట్టడి జరగవు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. క్రయ విక్రయాలు ఇక్కడ చెప్పబడవు. కుడి చేత్తో ఇచ్చింది ఎడవ చేతికి తెలియకూడదు, ఎడవ చేత్తో వేసేది కుడి చేతికి తెలియకూడదు. ఫ్యాన్ల మీద పేర్లు రాయడం జరగవు. ఈ మందిరంలో ఆ శబ్దాలు వినబడవు.
సిలువ వేయబడిన యేసును మాత్రమే ప్రకటిస్తారు. స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు నెదర్లాండ్లో ఉన్నాడు ఆ అబ్బాయి. మన ఎన్జిఓస్ కాలనీలో జరుపుతున్నాం. ఆ రోజుల్లో 5 ఫ్యాన్లు తీసుకొచ్చాడు. ఎన్ని ఫ్యాన్లు? 5 ఫ్యాన్లు తీసుకొచ్చి, పాస్టర్ గారు మన మందిరంలో ఫ్యాన్లు వేయించండి అన్నాడు. తెరువయ్యా అని అన్న వాటిల్ని అన్నీ ఇప్పు చూపించాడు. ఎంత కొన్నావు అన్న. 500కి వచ్చింది సార్ అన్నాడు. నీ ఇంట్లో ఈ ఫ్యాన్ బిగించుకుంటామంటారా నువ్వు అన్నా. వాడు తెల్లపోయాడు. 5 ఫ్యాన్లు తెస్తే చంకలు గుద్దుకొని తగిలిచ్చు అని అంటాను అనుకున్నాడేమో. ఈ ఫ్యాన్లు నీ ఇంట్లో తగిలించుకుంటావా అన్న. లేదు సార్. ఎందుకని? మందిరం అంటే అంత తమాషాగా ఉందా నీకు? మర్యాదగా మార్చు. ఫస్ట్ క్లాస్ అయినవి క్రాంప్టన్ గ్రీవ్స్ అని ఉంటాయి, అవి తీసుకురా అన్న. తీసుకొచ్చి బిగించాడు రా చర్చిలో. చప్పలు కొట్టండి. ఎలా అనిపిస్తుంది మందిరం అంటే సర్వోన్నతుడైన దేవుని యొక్క ఇల్లు. ఇందులో సూపర్ క్వాలిటీ ఉండాలి. ఇచ్చే దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రయ విక్రయాలను చేయడానికి, నీ సొంత బుద్ధి ఉపయోగించుకోవడానికి, ఫ్యాన్ల మీద పేర్లు రాయడానికి, బెంచీల మీద పేర్లు రాయడానికి తిక్క ఆలోచనలు పెట్టుకొని ఉండడానికి వీల్లేదు. అలాంటి చేసే వాళ్ళకి ఒరే పగిలిపోద్ర పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే అని చెప్పండి. హల్లెలూయా. నిన్ను ఎవడిమ్మన్నాడు? అసలు వచ్చి కూర్చొని వాక్యం వినేళ్ళు అంతే. నిన్ను ఎవడిమ్మన్నాడు? భజన చేయాలా నిన్ను? అందుకే దేవుడు ఈ క్రయ విక్రయాలని, వేలం పాటలని, రోకలు మార్చేదాన్ని ఒక్కొక్కడిని కొరడా తీసుకొని బాధి పెట్టాడు ఒక్కొక్కడిని. స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఏమంటున్నాడు? నా మందిరము ప్రార్థనా మందిరము అనబడుతుంది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారేనే. చూడండి, శాస్త్రులకి, పరిసయ్యులకి, యాజకులకి, శాస్త్రులకి, సద్దుకైలకి చెమట పుట్టించాడు దేవుడు ఆ రోజు. ఆమేన్. ఆమేన్. ఇది కేవలం ప్రార్థనా మందిరమే కానీ బలులు అవి ఇవి క్రయాలు విక్రయాలు జరగడానికి వీలు లేదు. పెట్టేబడి సర్దుకోండి, వెళ్ళండి. తరింపడేశాడు. ఊరుకున్నాడా దేవుడు? తర్వాత చూడండి 14వ వచనంలో, గుడ్డివారును కుంటివారును. ఎవరంటే వాళ్ళు? గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. చప్పట్లు కొడతాం. స్వస్థత కలిగింది. మందిరంలో జరగాల్సిన కార్యాలు ఇవి, స్వస్థతలు. ఆమేన్. ఆమేన్. బంధకాల్లో ఉన్న వాళ్ళని, కట్టబడిన వారిని, బాధల్లో ఉన్న వాళ్ళని, అణిచివేయబడ్డ వాళ్ళని ఆదరించే కార్యమే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో జరుగుతున్న కార్యాలను ఇక్కడ వివరించాడు. త్రోసివేయబడిన గుడ్డివాళ్ళు. దేవునికి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. గుడ్డివారును కుంటివారును, త్రోయబడిన వారిని, అలక్ష్యము చేయబడిన వారిని యేసయ్య దగ్గరికి పిలుచుకొని గుడ్డోడికి కళ్ళునిచ్చాడు, కుంటోడికి కాళ్ళునిచ్చాడు. స్తుతించండి అని చెప్పాడు. 15వ వచనంలో చూస్తే, కాగా చూడండి, ప్రధాన యాజకులు వచ్చారు. ఇందాక నేను చెప్పే కదా ఎవరెవరు ఏ సమాజం ఉందో అనేది. ప్రధాన యాజకులను, శాస్త్రులను, ఆయన చేసిన వింతలను, ఇవన్నీ వింతగా ఉంది. ఏది? అన్ని పడదోయడం, ఆ పావురాల్ని గుర్రల్ని అన్నీ విడిచిపెట్టడం, తరివేయండి. వీళ్ళకి వింతగా ఉంది. ఇదేందిరా? ఇంతవరకు రొట్టెలు లేని వాళ్ళకి రొట్టెలు ఇచ్చాడు, ఇది చేస్తాడు అనుకుంటే ఈయనందరూ ఏంట రెవల్యూషన్ లాగా అయిపోయాడు. ఎస్,
ఏంటో ఇటువంటి విప్లవం తీసుకొచ్చాడు అనుకుంటారు వాళ్ళు. వింత పనులు చేస్తున్నది ఏంటని. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చెప్తున్నాడు 15వ వచనంలో, ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న వీధుల్లోనే కాదు, దేవాలయంలో కూడా ఇదే కేకలు వేయబడ్డాయి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. చూడండి, కేకలు వేస్తున్నారంట. కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి మీరు చెప్పుచున్నది వినుచున్నారా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరు ఎన్నడూ చదవలేదా? ఆ మాట ఎక్కడ చదవలేదురా మీరు వారితో చెప్పి. ఎక్కడుంది మాట? కీర్తనల గ్రంథం 8వ కీర్తన 2వ వచనంలో ఉంది. మీరు చదవలేదా అంటే వీళ్ళకి చదువు ఎక్కువ ఉంటుంది, కానీ గ్రహింపే వీళ్ళకి తక్కువ. అందరు పిహెచ్డి చదివిన వాళ్ళే, సామాన్యులు కాదు. కానీ వీళ్ళకి వంట బట్టల ఆ జ్ఞానం. అక్కడ ఇదే ప్రవచనాన్ని రాశాడు. అంటే మత నాయకుల్లో ఉండవలసిన స్థుతి ఎవరిలోకి డైవర్ట్ అయింది? చిన్నపిల్లల నోట్లోకి వెళ్ళిపోయింది. ఏ పాపము ఎరగని రే జాయ్ వింటున్నావా? ఏ పాపము ఎరగని ఆ చిన్నపిల్లల యొక్క నోట్లోకి వెళ్ళింది. ఎవరు పలకాల్సిన మాటలన్నీ? మత నాయకులే. అంటే ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళ నోట ఉండవలసిన స్థుతి ఎవరిలోకి వెళ్ళింది? చంటి పిల్లలు. వాళ్ళు స్తుతిస్తున్నారు. ఏమని? దావీదు కుమారునికి జయం, హోసన్నా. అంటే నిన్ను రక్షించేవాడు ఈయనే. సో టోటల్గా ఈ మట్టలాదవారం యొక్క సందేశం ఏంటి తెలుసా? ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. ఆయన ఎన్నడూ త్రోసివేయడు. అపోస్తుల కార్యములో 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం వింటున్నాం. చూడండి ఒకసారి 10వ వచనం చూడండి. 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నజరేయుడైన 3వ లైన్, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నారు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన యేసుని ఆ రాయి ఇప్పుడు మూలకే తలరాయి అయ్యింది. మరి ఎవరి వలన రక్షణ కలుగదు? ఈ నామముననే. ఎవరి వలన రక్షణ లేదు? ఈ నామములోనే రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామములో, ఏ పేరులో రక్షణ లేనే లేదు. చెప్పబడదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలకు రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, దయచేసి 2వ అధ్యాయంలోకి రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 179వ పేజీ, క్రొత్త నిబంధనలో 179వ పేజీలో చూడండి ఒకసారి 9వ వచనం చూడండి. ఆయన పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమున ఆయనకు అనుగ్రహించారు. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు కొట్టండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి రండి. వచ్చారా? 10వ అధ్యాయంలో స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే,
చాలా చక్కగా రాస్తున్నాడు. చూడండి 7వ వచనం చూడండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, ఏమని? గొర్రెలు పోవు ద్వారమును నేనే, మనుషులు పరలోకానికి వెళ్ళే ద్వారాన్ని నేనే, నా ముందు వచ్చిన వారందరూ, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. వింటున్నారా? నేనే మార్గం. 14:6 చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. సో మందిరం అనేది ప్రార్థనా మందిరంగానే ఉండాలి. మందిరములో స్తుతులు తప్ప క్రయ విక్రయాలు జరగడానికి వీలు లేదు. ప్రధాన యాజకులైన శాస్త్రులైన సద్దుకులైన శాస్త్రులైన మీరు మీ నోట ఉండవలసిన స్తుతికి బదులుగా మీలో అసూయ, ద్వేషం, మత్సరం ఉంది. అందుకే దేవుడు ఆ స్తుతిని తీసి చిన్నపిల్లల నోట్లో పెట్టాడు. వాళ్ళు హోజన్నా హోజన్నా అని స్తుతిస్తున్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న విధం ఏంటి తెలుసా? మరి ఏ నామములో మనకు రక్షణ లేదు? యేసులోనే. ఆకాశమందు కానీ, పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఇవ్వబడిన ఏ నామములో మనకు రక్షణ? ఈ నామములో రక్షణ ఉంది. బ్రతికినంతకాలం ఈ నామానికి లోబడి జీవించు. ఆయన నీ కోసం త్యాగం అయ్యాడు. ఈ త్యాగమైన విధానాన్ని 29వ అధ్యాయం 29వ తారీఖున మనం తెలుసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈరోజు మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, నెమరు వేసుకున్నాం. మీరే గనక సింహాసనం నుండి దిగి రాకపోతే పాపిగానే ఉండిపోయేవాడు. వాడికి నిత్య నరకాగ్ని ఉంది. రక్షించబడిన వాడే దేవునితో కలిసి జీవించగలడు. ఈరోజు మేము విన్నటువంటి ఈ సత్యాన్ని భూమి మీద ఉన్నంత వరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. యాభై 53వ పాట పాడుతుండగా మన గుప్పిలి విప్పి సేవను కొనసాగిద్దాం. ఆరాధనా 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 యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే, సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ
సర్వం నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ఎంతో ప్రేమించి నాకయ్యే తెలిసి ప్రాణము నర్పించితివే. నీ గుణాతిశయము ధరనే ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెలిసి ప్రాణము నర్పించితివే. నీ గుణాతిశయము ధరనే ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యము ద్వారా మమ్మలను మీరు వినియోగించుకున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అర్థం చేసుకోగలిగిన మీ మనస్సు మాకు దయచేయండి. ప్రతి ఇంటిని దీవించండి, ప్రతి వ్యక్తిని మీరు కనికరించండి. తమ తమ గుప్పిలు విప్పి తమ యొక్క కృతజ్ఞతను తెలియజేశారు. అందులో మొక్కుబళ్ళు ఉండొచ్చు, కానుకలు ఉండొచ్చు, దశమ భాగాలు ఉండొచ్చు, ప్రథమ ఫలాలు కూడా ఉండవచ్చు. నిశ్చయంగా మా బిడ్డలు దీవించుదువుగాక, కరువు రానీయకుండా కాపాడుదువుగాక, కరువు రానీయకుండా కాపాడుదువుగాక, నిలవలో ఉందురుగాక, సమాధాన పరచుదువుగాక. నీకే వందన. నీ బిడ్డలు తిరుగు ప్రయాణమై తమ గృహాలకు వెళుతున్నారు. ప్రయాణాల్లోనూ ఈ వారములోను ఆశీర్వాదాలతో నింపుదువుగాక. 29, 30, 31 జరగబోతున్న కార్యక్రమాలకి నీ బలమైన చేతులు పెడుతున్నాం. ఆశీర్వాదకరంగా నడిపించండి. మరలా మేము శుక్రవారం రోజున దేవుని మందిరములో కలుసుకుందుముగాక. దేవుని దయలో మమ్మల్ని నడిపించుదువుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. శోధనలోకి తేకాకి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆయన నమ్మి ఆయన కొరకు ఆశతో ఎదురు చూస్తున్న మన జీవితాలకి కృపయు సమాధానము తోడే ఉండి నిశ్చయముగా వర్ధిల్ల చేయునుగాక.
మేలనీచు దేవుని స్తుతించు సర్వ స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. క్షేమంగా వెళ్ళిరండి. అందరూ ఒకసారి చేతుల పైకెత్తి హోసన్నా అని 3 సార్లు అన్నాం. హోసన్నా, హోసన్నా, హోసన్నా.